లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై క్లారిటీ వచ్చింది. ఆయన జర్మనీ పౌరుడే అని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే తీర్పు అటు రమేష్ బాబుతో పాటు బీఆర్ఎస్ అధిష్టానానికి కూడా చెంపదెబ్బగా మారింది. చెన్నమనేని ఒకవైపు ఎలక్షన్ కమిషన్ న్యాయస్థానాలని తప్పుద్రోవ పట్టిస్తున్నాడని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కి తెలిసినా కూడా తమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో 3 సార్లు ఆయనకే బీఫామ్నిచ్చారు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు కులాభిమానంతో కోర్టులను తప్పుదోవ పట్టించకూడదు అన్న గుణపాఠాన్ని గులాబీ పార్టీకి నేర్పినట్లయింది. వేమ్లవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు 2 దేశాల్లో వివిధ కేటగిరీల కింద ద్వంద్వ పౌరసత్వాలు కలిగి ఉన్న మాజీ ఎమ్మెల్యే 2 పౌరసత్వాలలో ఒకటి వదులుకోవాలని కేంద్రం ఎప్పుడో సూచించింది. అయినా కూడా రమేష్ బాబుతో పాటు బీఆర్ఎస్ పెద్దలు కోర్టులని ఎన్నికల కమిషన్ని తప్పుదోవ పట్టిస్తూ 15 ఏండ్ల పాటు కాలయాపన చేస్తూ వచ్చారు. వేమ్లవాడకి పక్కన ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ 3 సార్లు రమేష్ బాబుని సమర్థిస్తూ వచ్చారు. హైకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లడం, సుప్రీంకోర్టులో తీర్పు వస్తే తిరిగి హైకోర్టుకు వెళ్లడం రమేష్ బాబుకి బీఆర్ఎస్ పార్టీకి ఆనవాయితీగా మారింది. ఇప్పుడు మరోసారి రమేష్ బాబు కోర్టులని తప్పుడు ధ్రువపత్రాలతో తప్పుదోవ పట్టించాడని న్యాయస్థానం తేల్చింది. అది బీఆర్ఎస్ కి చెంపపెట్టు లాంటిదే అంటున్నారు. పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిల్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నాడు రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వాలు కలిగి ఉండడం తప్పు అని తెలియదా? తమ సామాజిక వర్గంకి చెందిన నేతను కాపాడుకోవడానికి ఒక రకంగా బీఆర్ఎస్ అధిష్టానం కూడా న్యాయస్థానం, ఎలక్షన్ కమిషన్ని తప్పుత్రోవ పట్టించిందన్న విమర్శలు వస్తున్నాయి. 2013లోనే రమేష్ బాబు ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రమేష్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వాలు కలిగి ఉన్నారని తెలిసిన బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. 2017లో కేంద్ర హోంశాఖ రమేష్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తిరిగి 2018లో కూడా రమేష్ బాబుకి బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది. 2019లో మరోసారి కేంద్రం రమేష్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేసి రమేష్ బాబు జర్మనీ బాబీ అని తేల్చి చెప్పింది. 2 చోట్ల వివిధ కేటగిరీలో పౌరసత్వం ఎలా కలిగి ఉంటారని నిలదీసింది. ద్వంద్వ పౌరసత్వానికి చట్టం ఎలా అనుమతిస్తుందని కోర్టులు ప్రశ్నించినా కూడా బీఆర్ఎస్ రమేష్ బాబుకి జైకొట్టింది. కేవలం సామాజిక వర్గం లెక్కలతోనే కల్వకుంట్ల కుటుంబం చెన్నమనేని రమేష్ బాబుకి మద్దతిచ్చిందన్న ఆరోపణలున్నాయి. కోర్టులని, ఎలక్షన్ కమిషన్లని పూర్తిగా మోసం చేశారు. ఇప్పుడిచ్చిన తీర్పు పార్టీకి చెంపపెట్టు అయినప్పటికీ మళ్లీ కోర్టుకెళ్తామంటున్నారు. మొత్తానికి గులాబీ పార్టీలో కుటుంబ పెత్తనమే కాదు, కులాభిమానం కూడా ఎక్కువే అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.